హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పేజ్ ఎడిటింగ్ మాస్టర్. ఇప్పుడైతే నేను ఇది కొత్త ఛానల్ చేసుకున్నా, కొంచెం నాకు సపోర్ట్ అయితే చేసింది. ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ లో ఉన్న పవర్ఫుల్ డైలాగ్ మీద అయితే ఒక వీడియో అయితే చేయబోతున్నాను. మీకు కూడా చూపిస్తే ఎట్లా చేయాలో, బ్యాక్గ్రౌండ్ ఎట్లా రావాలో. ఫస్ట్ అయితే మనం డెమో చూసుకుందాం పదండి. పెట్టుకో ఒక అమ్మాయి నిన్ను లవ్ చేసి మడ్డ ఉడుకు నీ సక్సెస్ ఎట్లుండాలంటే ఆ అమ్మాయి దునియా మొత్తం సో డెమో అయితే చూసేసారు కదా. ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మనకు ఒక విపిఎన్ అండ్ టర్బో విపిఎన్ అండ్ క్యాప్ కార్డ్ అయితే కావాలి మనకు ఎడిటింగ్ చేసుకోవాలంటే. ఫస్ట్ అయితే మనం విపిఎన్ యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాం. మీకు విపిఎన్ అండ్ క్యాప్ కట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ పెడతా. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, మీరు చూసుకోండి. ఇదే వీడియో మీకు షార్ట్ టైమ్ లో కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టా, ఇన్స్టా లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి చూసుకోండి. ఇప్పుడైతే మనం విపిఎన్ అయితే కరెక్ట్ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చేసే ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం క్యాప్ కట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్యాప్ కట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీకు నచ్చిన వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాదంతా వీడియోస్ ఎక్కువ లేవు కాబట్టి ఇదైతే వాక్ వీడియో సెలెక్ట్ చేసుకున్నా. మీరైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ అయితే క్లిక్ చేసుకోండి. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు డ్యూరేషన్ ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎండింగ్ అని ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ అని ఉంది కదా, మన వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ వస్తుంది. వాల్యూమ్ అనేది మొత్తం డిక్రీజ్ చేసేసుకోండి 0కి. తర్వాత మన వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉంచుకొని మనకు స్పీడ్ అనేది సెట్ చేసుకుందాం. ఫస్ట్ స్పీడ్ అనేది నేను ఒక 0.4 పెట్టుకుంటున్నా. నెక్స్ట్ నాకు వీడియో ఎంత కావాలో అంత వరకు ఉంచుకొని ఒక 30 సెకండ్స్ ఉంచుకొని ఇక స్ప్లిట్ అదే చేసుకుంటున్నా. స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ఐడియా కావాలి కాబట్టి ఏదన్నా ఒక ఇప్పుడు నేను డైలాగ్ ఐడియా ఇచ్చిన కాబట్టి డైలాగ్ తీసుకుంటున్నా. ఒకటి ఇంతకుముందు ఒక డైలాగ్ వీడియో చేసిన, పెట్టుకో ఒక అమ్మాయి నిన్ను ఈ డైలాగ్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఈ డైలాగ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు బరాబర్ సెట్ పెట్టుకో చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాస్క్ ఆప్షన్ వస్తుంది కదా, ఇదే మాస్క్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ అనేది చూపిస్తుంది కదా మనకు, రెక్టాంగిల్ ఇది క్లిక్ చేసేసుకోండి. తర్వాత మీకు ఎంత కావాలో అంత వరకు దీన్ని ఇట్లా స్లైడ్ చేసేసుకోండి, కొంచెం డౌన్ చేసుకుని. అయితే మనకి ఇప్పుడు borders కి ఇక్కడ ఇక్కడ ఇట్లా కొంచెం షేప్ లో రావాలి కాబట్టి ఇక్కడ సైడ్ కి పైన ఉంది కదా, దీన్ని ఇట్లా క్లిక్ చేసుకుని ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసేసుకోండి. నేనైతే బరాబర్ సెట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు మన వీడియో అయితే చూసేసుకున్నట్టయితే ఇట్లా వచ్చేస్తుంది. ఇది వీడియో అనేది మనకి కిందికి వచ్చింది కాబట్టి కొంచెం పైకి చేసుకోవాలంటే ఫస్ట్ ఇట్లా డ్రాగ్ చేసుకుందాము. ఓకే, వీడియో అయితే డ్రాగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఆడియో ఎంత కావాలో తెలుసు. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మన ఈ వీడియో ఉంది కదా, దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్స్ లో నేమ్ రావాలి కాబట్టి, లిరిక్స్ రావాలి కాబట్టి డూప్లికేట్ చేసుకొని మళ్ళీ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఓవర్లే ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకుందాం. ఓవర్లేని ఇక్కడ మొత్తం ఫస్ట్ గా డ్రాగ్ చేసుకొని దీన్ని మళ్ళీ కింది ఓవర్లైన్ క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేద్దాం. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఏం కావాలంటే ఆటో రిమూవల్ ఉంది కాబట్టి ఆటో రిమూవల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు అయితే మన వీడియో అయితే ఇట్లా అయిపోతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్. కానీ కొంచెం సపోర్ట్ కావాలి మీదే మనకు. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఆడియో తగ్గట్టు, ఇప్పుడు ఆడియో అంటే ఇప్పుడు ఏముంది చూపిస్తా వెయిట్. పెట్టుకో ఒక అమ్మాయి ఇప్పుడు గుర్తు పెట్టుకో అని వచ్చింది కదా, ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ ఆప్షన్ లో యాడ్ టెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. యాడ్ టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లిరిక్స్ తగ్గట్టు గుర్తు అని ఉంది కదా, ఇప్పుడు ఇదైతే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏ ఫండ్ కావాలో ఆ ఫండ్ అయితే నాకు నచ్చిన ఫండ్ అయితే ఒకటి క్లిక్ చేసుకోవాలి. ఫండ్స్ ఇక్కడ వార్ గార్డ్ అని ఫండ్ ఉంది కాబట్టి దీన్ని క్లిక్ చేసుకొని కొంచెం డ్రాగ్ చేసుకొని స్టైల్స్ లో వెళ్ళి ఇదైతే క్లిక్ చేసుకోండి స్టైల్స్ లో. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యానిమేషన్ అని ఉంది కదా, యానిమేషన్ లో పోయి నేనైతే ఫేడ్ ఇన్ తీసుకుంటున్నా. ఇక్కడ మనకు ఫేడ్ ఇన్ ఫేడ్ ఇన్ అని ఆప్షన్ అవుతుంది కదా, ఇక్కడ ఇది క్లిక్ చేసుకుంటా. పెట్టుకో ఒక నాకైతే ఫేడ్ ఇన్ ఆప్షన్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి యానిమేషన్ ఇట్లా వచ్చేస్తుంది. దీన్ని ఏం చేస్తా అంటే ఇప్పుడు మనకు ఇక్కడ స్లైడ్ చేస్తే ఇక్కడ లేయర్స్ అని ఉంది కదా ఆప్షన్, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది డ్రాగ్ చేసుకోండి ఇక్కడ వీడియో కిందకి. టెక్స్ట్ చూసారు కదా, ఇప్పుడు మన వీడియో కిందకి అయితే టెక్స్ట్ అయితే వచ్చేసింది, టెక్స్ట్ యానిమేషన్. సో నెక్స్ట్ ఇప్పుడు మీకు ఏం కావాలో అది కూడా సేమ్ అదే టైప్ లో ఇట్లా ఎడిట్ చేసుకొని సేమ్ డైలాగ్ తగ్గట్టు లవ్ చేసి మనకు లిరిక్స్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీకు వీడియో ఎంత అయితే కావాలో అంత ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇక్కడ మనకు డ్రాగింగ్ కాపీ వీడియో ఉంది కదా, కాపీ వీడియోలోకి పోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడు ఏ అడ్జస్ట్మెంట్ ఎంత కావాలనేది అంత చేసుకొని చూపిస్తుంది. ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్ ఉంది కదా, ఫిల్టర్స్ ఆప్షన్లో పోతే మీకు ఏదనేది అది. ఇప్పుడు నేను దగ్గర బ్యాడ్ బాడీ అని ఉంది, అప్లైయింగ్ చేసుకుంటున్నా, పిక్చర్ అప్లై చేసిన, లవ్ చేసి మడ్డ ఉడుకు ఇట్లా వచ్చింది కదా. నెక్స్ట్ అడ్జస్ట్లో పోయి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, మనకు ఎంత వీడియోతో కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కాంట్రాస్ట్ అనేది కొంచెం, సాచురేషన్ కొంచెం, బ్రిలియన్స్ అట్లా వీడియో తగ్గట్టు ఏదైనా ఒకటి యాడ్ చేసేసుకోండి. సో వీడియో అనేది మనకు బ్లాక్ కూడా కొంచెం వైట్ అయితే అయిపోయింది. దీని తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకునే టైంలో ఇక్కడ మనకు 1080p అనేది 4K క్వాలిటీ కావాలి కాబట్టి 2K to 4K డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకా మంచి వీడియోతో వస్తాం.